ప్రదీప్ మృతదేహానికి ఇవాళ పోస్ట్ మార్టం జరగనుంది. అయితే న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని బంధువులు తేల్చి చెప్తున్నారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ జగన్నాథ్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఎన్ని గంటలకి పోస్ట్ మార్టం మొదలవబోనుంది? నిన్నటి వరకు హత్య అనే ఆరోపణలు వస్తున్నాయి. మరో కోణం కూడా ఇవాళ ఆత్మహత్య అనే క్వశ్చన్ మార్క్ కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి మీ దగ్గర? బిందు, ఇది ఆత్మహత్య అనడానికి ఎట్లాంటి ఆస్కారాలు లేవు. ఎందుకంటే దాదాపు ఇది హత్యగానే భావించాలన్నది కుటుంబ సభ్యులతో పాటు ఆ స్నేహితుడు ఏదైతే ప్రదీప్ వెంట ఆ రోజు బైక్ పై కశంకోట వరకు వచ్చిన వాళ్ళ స్నేహితుడే నేరుగా దీనికి వివరించడం జరిగింది. ఎవరైతే ఈ అమ్మాయి మనం చెప్పుకున్నామో ఈ విద్యార్థిని యొక్క బంధువులు వచ్చి ప్రదీప్ ని చితకబాది తర్వాత తదనంతరం కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారనేది చెప్పడం జరిగింది. దీనికి హై విట్నెస్ గా ఆ స్నేహితుడు ప్రదీప్ స్నేహితుడే హై విట్నెస్. అయితే ఇది ఒకటైతే దీనికంటే ముందుగా చూసుకోవాల్సింది ఏదైతే కిడ్నాప్ అయ్యారో అన్న 28వ తారీఖున వీళ్ళ తల్లిదండ్రులు ప్రదీప్ తల్లిదండ్రులు కృష్ణకోట పోలీసులకు ఫిర్యాదు చేస్తే వెంటనే ఆయన మెడలో చైన్, మొబైల్ ఫోన్, ప్రదీప్ మొబైల్ ఫోన్ పోలీసులు లభించింది. కానీ ప్రదీప్ ఎక్కడ కనిపించకపోవడంతోనే మళ్ళీ ఒత్తిడి చేశారు కుటుంబ సభ్యులు, పోలీసులు ఒత్తిడి చేశారు. అయినప్పుడు కూడా చివరికి వీళ్ళు ఈ ఒత్తిడిల మేరకు వాళ్ళ దీంతో పోలీసులతో కొంతవరకు కూడా ప్రమేయ సంబంధాలు ఉన్న ఈ చిన్న పూర్తిగా దీన్ని విషయాలు తెలుసుకుని ఆ మృతదేహాన్ని శారద నదిలో పడేసినట్లు ఒక కథనాలు అయితే బయటకు వినిపిస్తున్నాయి. ఇది ప్యూర్ గా హత్యగానే భావించాలనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికి కూడా పోలీసులు కప్పిపుచ్చే ప్రయత్నం చేయొద్దు అనేది కుటుంబ సభ్యుల ఆరోపణ. మరోవైపు ఈ పోస్ట్ మార్టం విషయానికి వస్తే నిన్నటి వరకు కూడా విద్యార్థి నేతలు అలాగే కుటుంబ సభ్యులు గ్రామస్తులు భారీ సంఖ్యలో వచ్చి అక్కడ ఆందోళన చేశారు. దీంతో అనకాపల్లిలో సరి అయిన ఫెసిలిటీస్ అంటే ఈ పోస్ట్ మార్టం యొక్క పూర్తి వివరాలు కానీ వాళ్ళు కొంత చేయలేము. ఆ టెక్నాలజీ మా దగ్గర లేవు కావున దీనికి సంబంధించినంత వరకు కేజీహెచ్ మార్చరీకి తరలించినట్లయితే అక్కడ పూర్తి వివరాలు లభ్యమవుతాయి. అలాగే అక్కడ టెక్నాలజీ కూడా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది కావున దాన్ని వాడుకోవాలి. దాని ద్వారా అన్ని ఎప్పుడు హత్యకు గురయ్యాడు లేదా ఆత్మహత్య అనేది పూర్తి వివరాలు తెలుస్తుంది. అలాగే గాయాలు కానీ పూర్తి స్థాయిలో వెలువడతాయి కావున కేజీహెచ్ తరలించారు. రైట్ వెంకట్, అయితే బంధువులు పోలీసుల పైన కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా రిపోర్ట్ రావడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఈ మొదటి నుంచి ఇది ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. నిన్న భారీ సంఖ్యలో ఇట్లా ఆందోళన ఉధృతం అయ్యేసరికి పోలీసుల మీద కూడా వీళ్ళు ఎప్పుడైతే ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే కిడ్నాప్ కేసు నమోదు చేయమని చెప్పిన దగ్గర నుంచి కూడా పోలీసులు ఎటువంటి చలనం లేదు. ఆ విధంగా దర్యాప్తు కూడా చేయలేదు. అందుకనే పోలీసుల మీద కూడా పూర్తి అనుమానాలు ఉన్నాయి కావున దీనికి పూర్తి నివృత్తి కావాలంటే కేజీహెచ్ ఫోరెన్సిక్ అయితే లేటెస్ట్ టెక్నాలజీ ఉంది కావున దాని మీద ఇక్కడైతే అందరూ ఉన్నతాధికారులు అందరూ ఇక్కడ అందుబాటులో ఉంటారు కావున ఇక్కడ కానీ పోస్ట్ మార్టం నిర్వహిస్తే దీనికి సరైన న్యాయం జరుగుద్ది అనేది ఒక భావంతో అనకాపల్లి నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ విధంగానే మిగతా అన్ని వర్గాలు అన్ని పార్టీలు నిన్నైతే మిగతా పార్టీ నాయకులు అలాగే గ్రామస్తులు విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా దీన్ని అంగీకరించారు. అందుకనే కేజీహెచ్ కి తరలించి పూర్తి ఫోరెన్సిక్ ఇక్కడ నిపుణులు ఉన్నారు కావున దీన్ని అవసరమైతే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా కొన్ని పంపించాల్సి ఉంటాయి కావున ఇవి అన్నింటినీ సేకరించి అక్కడ పంపిస్తే పూర్తి వివరాలు వస్తాయి. దీంతో పూర్తిగా పోలీసుల మీద కూడా ఇంకా ఎన్ని ఆరోపణలు ఉన్నా ఇవి ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి నిర్ధారణ అవుతుంది అనేది. వెంకట్, అయితే టైం పీరియడ్ కనుక తీసుకుంటే కిడ్నాప్ ఆ తర్వాత శవంగా తేలడం ఆ తర్వాత పోస్ట్ మార్టం జరగడానికి కొంత ఎక్కువ గ్యాప్ కనిపించింది, ఎక్కువ టైం పట్టింది. ఎందుకు, కారణం ఏంటి? అంటే ఇప్పుడు కిడ్నాప్ అయిన తర్వాత నుంచి కూడా వీళ్ళు వివిధ ప్రాంతాలకు తిప్పి వీళ్ళని కొట్టే ప్రయత్నాలు చితక బాధేసి వీళ్ళందరినీ భయభ్రాంతులు చేశారు. అయితే భయభ్రాంతులు చేసినాక ఈయన మృతి చెందడంతోనే ఎప్పుడైతే కిడ్నాప్ దీనిపైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయో అంటే దీనికి సంబంధించి టీడీపీ ఒక నాయకుడు అండదండలు ఉన్నాయనేది ఇట్లాంటి ఆరోపణలు వెల్లువెత్తేసరికి వాళ్ళు ఇట్లా పడేయటం దీనన్నిటికీ మూలమైంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే మృతదేహానికి పూర్తిగా రాళ్ళు కట్టి శారదా నదిలో పడేయడంతోనే అది మృతదేహం లభించడం చాలా ట్రేస్ అవుట్ అవడం కొద్దిగా ఆలస్యమైంది. దాంతో మొన్న గుర్తించారు కావున ఆ సాయంత్రం బయటపడింది. అనంతరం
నిన్న అనకాపల్లి మార్చికి తీసుకొచ్చారు. మార్చిలో నిన్న పోస్ట్ మార్టం నిర్వహిస్తా ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ ఒత్తిడి చేయడంతోనే ఇప్పుడు వైజాగ్ తీసుకురావడం జరిగింది. మరి కాసేపట్లో అంటే 10:30 తర్వాత ఈ పోస్ట్ మార్టం నిర్వహించే అవకాశాలు అయితే ఉన్నాయి. బిందు. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.